ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రివా లేకుంటే మూట నాయకుడవా? ఒక ముఖ్యమంత్రి అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 2 సంవత్సరాలు అయింది. రోజుకు ముఖ్యమంత్రిని హోదాను తగ్గించే మాటలు మాట్లాడుతున్నారు తప్ప హోదాను పెంచుకునే మాటలు మాత్రం మాట్లాడుతున్నాడు యనమల రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు నీ తరం అయితే కాదు, నీ తండ్రిని తాత తరం కూడా కాదు. బీఆర్ఎస్ పార్టీ గద్దెల్ని కూల్చడం అంటే ఏంది? బీఆర్ఎస్ పార్టీ నామరూపాన్ని కూడా చేయాలా? గద్దెలు కూల్చేయమని చెప్పడం ఇది నీ నిరంకుశత్వానికే నిదర్శనం కాదా? ఒక ముఖ్యమంత్రివి బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చేయండి, టీడీపీని లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇంకా టీడీపీని భూస్థాపితం చేయాలని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇలా కేసీఆర్ పార్టీ గద్దెలను చేయమంటుంటే నువ్వు టీడీపీ, నువ్వు కాంగ్రెస్, నువ్వు బీజేపీ? అసలు నీ పార్టీ అది ఫస్ట్. ఓటుకు నోట్లు ఇచ్చి దొరికిన దొంగ నిజంగా దొంగ అంటే దొంగనే, ఒక మూటా నాయకుడే, ఒక రౌడీ షీట్ల కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏ మాటలు ఇవి అంటే హింసాత్మక సంఘటనలు జరగాల, హింసాత్మకమైన సంఘటనలు జరిగేటట్టే నువ్వు ప్రోత్సహిస్తా ఉన్నావు. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడచ్చా? ఇప్పుడు రేపు ఎవరో పాపం అమాయకులు మా ముఖ్యమంత్రి గారు చెప్పినని చెప్పి ఏదో బీఆర్ఎస్ పార్టీ గద్దెని గురించి ఏమవుతుంది? ఒక హింసాత్మక సంఘటన జరిగాయా? ఒక అసాంఘిక కార్యక్రమాలు జరగాలని చెప్పి ప్రోత్సహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కాదా? అసాంఘిక చర్యలు చేయమని చెప్తున్నావు, ప్రోత్సహిస్తున్నావు. ఇది ఒక ముఖ్యమంత్రిగా అసలు ఏం మాట్లాడు? రేపు అమాయకులు కార్యకర్తలు, వాస్తవంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు, ఇంకే కార్యకర్తలు ఉంటారు. మా ముఖ్యమంత్రి కూల్చుకున్నాడు కదా, మా ముఖ్యమంత్రి చెప్పినాక కూల్చుదామని చెప్పి ప్రయత్నం చేస్తే మరి ఏమవుతుందో చెప్పు. అందుకొరకే అడిగినా, నీ తాత తండ్రి నీ తరం కాదు. ఈ పార్టీ ప్రజల గుండెల నుంచి చొచ్చుకొచ్చినట్టు పార్టీ, ప్రజల గుండెల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇది నీ తరం కూడా కాదు. అనవసరంగా రాష్ట్ర ప్రజల్ని నువ్వు రెచ్చగొడుతున్నావు. రాష్ట్ర ప్రజల్ని హింసాత్మక సంఘటనలు చేయమని చెప్పి ఒక ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇది ఏం పద్ధతి? ఇట్లా చెప్పచ్చా? ఒక ముఖ్యమంత్రి గారి హోదాలో మాట్లాడచ్చా? ఇంకా స్వయంగా హోంమంత్రి కూడా నువ్వే. హోంమంత్రి ముఖ్యమంత్రి నువ్వు ఇట్లా మాట్లాడితే మరి దీనికి ఏం ప్రజలు బుద్ధి చెప్తారనుకుంటున్నావు? అందుకొరకే సభ్యత సంస్కారం మాకున్నది. మేము కూడా రేపు అనొచ్చు, కాంగ్రెస్ పార్టీ గద్దెల్ని కూడా మరి మాకు సంస్కారం ఉన్నది, మాకు సంస్కారం నేర్పింది మా పార్టీ. నువ్వు సంస్కారహీనుడవు కాబట్టే నువ్వు మాట్లాడుతున్నావు. కానీ నువ్వు మా గద్దెల్ని కూర్చోమన్నావు కదా, మా
పార్టీని గుండెల్లో పెట్టుకున్నటువంటి మా కార్యకర్తలు, మా ఓటర్లు నీ కుర్చీనే వీకేస్తారు బిడ్డ. ఇంకొక 2-3 నెలలు ఆగుతామంటే నీ కుర్చీనే వీకేస్తారు. మేము నీ గద్దెలు కూర్చోమని చెప్పి మేము నీతి రెచ్చగొట్టాం. మా పార్టీ మాకు ఒక సంస్కారం నేర్పింది, మాకు ఒక పద్ధతి ఉన్నది, ఒక్కొక్క విలువలతో కూడుకున్నటువంటి మా నాయకత్వం కేసీఆర్ గారు ఉన్నది. ఇదైతే చిన్నప్పటి గద్దెలు కూర్చుడు, కానీ మేము ఆ సంస్కార హీనులం కాము అంటున్నాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత మంచి దేశమంతా మనకై చూసిన లా అండ్ ఆర్డర్లు, ఎక్కడ లా అండ్ ఆర్డర్ని మనం దేశమంతా కూడా తెలంగాణలో ఈ విధమైనటువంటి లా అండ్ ఆర్డర్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. మరి పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుంది. యావత్తు భారతదేశం అంతా కూడా అప్పుడు తెలంగాణ వైపు చూసింది. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు ఆ ఉన్నటువంటి సీఎం పదవికే ఏమంటారు, దాన్ని మచ్చ తెస్తాము, కలంకం తీసుకొస్తున్నావు. అందుకొరకే ఇట్లా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే ఒక సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే. ఇట్లా నువ్వు ఏ ముఖ్యమంత్రి మాట్లాడలే. ఇంత థర్డ్ క్లాస్ నువ్వే మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. దీన్ని బట్టి ఏమనుకుంటారు? మా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక, మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఎదుర్కోలేక నువ్వు ఇటువంటి అసాంఘిక శక్తులను రెచ్చగొడుతున్నావు, ప్రోత్సహిస్తున్నావు. మరి నీ మీద కేసు పెట్టరాదా? నిన్న మేమేమన్నాం? ఒక్క నయా పైసా 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క నయా పైసా చెనాకా కోట ఖర్చు చేయలేదు. మేము ఉన్నప్పుడు ఏం చేసినామో గవ్వే పనులు అక్కడనే ఉన్నాయి. 90% చేసినాం. 10% చేస్తే రైతుల పొలాలకు నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చినాక నువ్వు స్విచ్ ఆన్ చేయన్నావు. నువ్వు స్విచ్ ఆన్ చేసినా నీళ్లు రైతుకు రానప్పుడు నువ్వు ఎన్నికల స్టంట్ కాదా అని చెప్పి అడిగి అడ్డ ఇస్తామంటే ఆ రోజు హౌస్ అరెస్ట్. తెల్లారి ఈ పాపాత్ముల యొక్క పాదాలు పడ్డాయి, మలినమైపోయింది ఆ నేల అని చెప్పి పాలాభిషేకం చేస్తామంటే పాలాభిషేకం చేసిన వాళ్ళ మీద నువ్వు ఏం చేసినట్ట, న్యూసెన్స్ చేసిందని చెప్పి. అంటే న్యూసెన్స్ అంటే ఏంది? రెచ్చగొట్టడం, ఆందోళన కార్యక్రమం సృష్టించే ప్రయత్నం చేయడం. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వేం చేస్తున్నావు? మా ఊళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు నీ మీద ఎందుకు కేసు పెట్టరాదు? ముఖ్యమంత్రికి ఒకటే చట్టం, మామూలు పౌరునికి కూడా గదే గద చట్టం పనిచేసింది. అందుకొరకే ఇలా ఖచ్చితంగా మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అందరూ మాట్లాడుతున్నారు. ఏ పోనీయమయ్యా, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన పడవ, ఆ మునిగిపోయిన పడవలు ఎందుకు ప్రయాణం చేస్తారా, ఎందుకు మాట్లాడతారా అన్నట్టు. అరే కానీ మునిగిపోయే ముందు, ఎప్పుడైతే దీపము ఆరిపోయే ముందు వెలుగెక్కిస్తా అన్నట్టు మునిగిపోయిన పడవ కూడా గదే పని చేస్తుంది. గిట్టని అరాచకం చేసుకుంటా ఇటువంటి హింసాత్మకమైనటువంటి మరి న్యూసెన్స్ చేయడం, దీన్ని ప్రోత్సహించడం ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం. అందుకొరకే ఇప్పుడు శాంతి భద్రతలకు ఆటంకం కలిగించడానికి, కార్యకర్తలను రెచ్చగొట్టడానికి, ఒక పార్టీ గద్దెలను కూలగొట్టమని చెప్పి స్వయంగా ఒక ముఖ్యమంత్రి చెప్పడం ఇది తప్పకుండా హింస ప్రేరేపణనే, హింసను సృష్టించమని చెప్పడమే, ఏదైనా ఆందోళన సృష్టించని చెప్పి కార్యకర్తలను రెచ్చగొట్టడమే. సమరయోధులు ఉన్నారు,
చాలామంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలని చెప్పి ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు పెట్టుకున్నాం. రామచంద్ర రెడ్డి ప్రభుత్వము తట్టడి మట్టి వేయలే, నయా పైసా లేదు, మీ ప్రభుత్వం లేదు. అందుకొరకు మేము రామచంద్ర రెడ్డి గారి పేరుని వ్యతిరేకించినాం. తప్పకుండా గ్రామ గ్రామాల్లో కూడా ఆ కార్యక్రమం వేరే ఉంది. అందుకొరికే స్వతంత్ర సమరయోధుల పేరున పెట్టండి. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. దాసి శంకర్ గారు ఉన్నారు, అట్లనే నస్తా రామకృష్ణ గారు ఉన్నారు. చాలా మంది స్వతంత్ర సమరయోధులు ఈ ఆదిలాబాద్లో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కొరకు అసూలు వాసినటువంటి ఎందరో మంది యువకులు ఉన్నారు. అటువంటి చాలా మంది ఆదిలాబాద్లో ఆదిలాబాద్ నాయకుల పేరు పెట్టండి. మీరు ఎవరికో పుట్టినో మీ పేరు మీ బిడ్డ అనుకుని ఎన్నిసార్లు చెప్పాలయ్యా. అందుకొరకే మేము తప్పకుండా రామచంద్ర రెడ్డి గారి పేరుకు ఇస్తాం, దానికి వ్యతిరేకిస్తాం. యూనివర్సిటీ ఆదిలాబాద్ పెడతాను. నువ్వే ఆఖరికి నా ఒపీనియన్ అయితే ఇందరు వెళ్ళినా అని చెప్పి నువ్వే చెప్పినావు. డాన్స్ మీద అమరుల వెళ్ళ స్తూపం సాక్షిగా చెప్పినావు, అది వీకింది. ఒక ముఖ్యమంత్రిగానే మాకు చెప్పి అబద్ధాలు ఆడుతున్నాం కాబట్టి దానికి మేము ప్రొటెక్ట్ చేద్దాం. ప్రొటెస్ట్ చేయకుంటే ఎట్లా? ప్రొటెస్ట్ చేసుడు కూడా ప్రతిపక్ష పార్టీ మేము ప్రొటెస్ట్ చేస్తాము, ప్రజల మద్దతు కూడా పెడతాం, దాన్ని ప్రజలతోనే చెప్పిస్తాం. దీని మీద కూడా నువ్వు కేసులు పెట్టుకో. ఎన్ని కేసులకన్నా రెడీ. ఎన్ని కేసులైనా రైతాంగం కొరకు, పేద ప్రజల కొరకు, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అన్యాయాలకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఏమైనా రెడీ, దేనికైనా రెడీ.